సో, హలో గైస్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు వచ్చేసి మనం ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఒక జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరేం లేదు గైస్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో జాబ్ నోటిఫికేషన్స్ గానీ, అవార్డ్స్ గురించి గానీ, కరెంట్ అఫైర్స్ గానీ రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే మాక్సిమం వస్తాయి. ఈ నేనైతే ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది ఐ థింక్ ఇంకొక పోస్ట్ అయితే టోటల్ ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్ ప్రొఫైల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్ ప్రొఫైల్స్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అన్ని ప్రొఫైల్స్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఒకసారి ప్లేలిస్ట్ చెక్‌ఔట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే గిట్లా ఒకసారి ప్లేలిస్ట్ చెక్‌ఔట్ చేసుకొని ఆ వర్క్స్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి అయితే చూడండి. చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే మాత్రం ఆర్ఆర్‌బీ ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్‌కి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే మాత్రం ఒక్కసారి ఒక్క 5 మినిట్స్ మీ టైం కేటాయించి ఆ ప్లే లిస్ట్ అయితే ఓపెన్ చేసి ఒకసారి మీకు నచ్చిన జాబ్ ప్రొఫైల్ వీడియో అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు అందులో కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం మాత్రం లేట్ వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్ ఫుల్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ గురించి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మన స్క్రీన్ మొత్తం మారిపోయింది. ఒకసారి చూడండి. కొత్తగా అయితే అప్డేట్ అయితే చేసిన మన వీడియోని. మీకు ఆ అప్డేట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు కింద నైస్ అని కామెంట్ చేయండి. లేకపోతే బ్యాడ్ అంటే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. మానిటరీ ట్రైన్ టైమింగ్ అండ్ షెడ్యూల్స్ అంటే ఈళ్ళు ఏం లేదు గైస్. ట్రైన్ టైమింగ్స్ అండ్ షెడ్యూల్స్ అనేది మనం ఒక షెడ్యూల్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. కంట్రోల్ ట్రైన్ మూవ్‌మెంట్స్ అంటే ట్రైన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది, ఆ కంట్రోల్ మూవ్‌మెంట్స్ అన్నీ మీరు ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ఉండాలి. అసిస్టెంట్ సిగ్నల్ రో రోడ్ మేనేజ్‌మెంట్ అంటే సిగ్నల్ కాడ మనం సిగ్నల్‌ని మనమే మేనేజ్‌మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు సిగ్నల్స్ ఉంటాయి చూడండి. వెహికల్స్ ఎళ్ళకుండా ఆగాలి బస్సులు ఇవన్నీ. ఇట్లా ఆపుతాం చూడండి. సిగ్నల్స్ కాడ అయితే మనమే మేనేజ్‌మెంట్ అయితే ఎయ్యాలి. ఆళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఏదైనా. కోఆర్డినేట్ విత్ స్టేషన్ మాస్టర్ అండ్ కంట్రోలర్స్. అంటే మనమైతే వీళ్ళతోటి మంచిగుండాలి. ఎవలెవరితోటంటే స్టేషన్ మాస్టర్ తోటును, మన కంట్రోలర్స్ తోటైతే మనం కోఆర్డినేట్‌గా ఉండాలి. దాని తర్వాత ఇన్ష్యూర్ ప్యాసింజర్ సేఫ్టీ అండ్ స్మూత్ ఆపరేటర్స్. అంటే ఎప్పుడైనా ఏ రైల్వే మెంబర్ అయినా ప్యాసింజర్ సేఫ్టీ గురించైతే ఆలోచించాలి. ఇందులో గూడా మెన్షన్ చేసుంది. హ్యాండిల్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్. అంటే ఏమన్నా ట్రైన్ ఎమర్జెన్సీగా ఉంటే మాత్రం మీద హ్యాండిల్ చేయగలిగా కెపాసిటీ అయితే ఉండాలి. అలాగే మెయింటైన్ కమ్యూనికేషన్ విత్ రైల్వే స్టాఫ్. అంటే రైల్వే స్టాఫ్ తోటి మంచి కమ్యూనికేషన్ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే ట్రాక్ డిక్లేర్ అండ్ అప్డేట్స్ ట్రైన్ స్టేటస్. అంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ ఎలా ఉంది? ట్రాక్‌కేమన్నా ఇబ్బందులున్నాయా? లేపోతే ఏమన్నా రిపేర్స్ ఉన్నాయా? అవన్నీ మీరే జూసుకోవాలి. అలాగే ట్రైన్ స్టేటస్ అంటే ట్రైన్ ఎప్పుడెప్పుడు వస్తుంది స్టేషన్‌కి, ఎప్పుడెప్పుడు ఎళ్తుందో ఆ స్టేటస్ గూడా మీరే మెయింటైన్ జేయాలి. అలాగే మేనేజ్ ట్రాఫిక్ డ్యూరింగ్ పీక్ అవర్స్. అంటే ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఏం లేదు. ట్రైన్ ట్రాఫిక్ అయితే ఉండది. మాక్సిమం ట్రాఫిక్ ఎక్కడుంటది మనకి సిగ్నల్స్ కాడ ఉంటది. ఆ ట్రాఫిక్ కాకుండా మీరే జూసుకోవాలి. అక్కడుండే సిగ్నల్ ఆపరేటర్‌కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. వెంటనే వెహికల్స్‌ని ఎల్లగొట్టేయాలి. ఎప్పుడైనా ఇప్పుడు ట్రైన్ వస్తుందంటే ఒక 10 10 మినిట్స్ ముందే గేటెయ్యాలి. అవన్నీ గూడా మీరే మన సిగ్నల్ ఆపరేటర్‌కయితే ఇన్ఫార్మ్ చేయాలి. వర్క్ రొటీన్ షిఫ్ట్స్ డే అండ్ నైట్ వర్క్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను మీకైతే వర్కింగ్ టైమ్స్ గురించయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అర్థమైనట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మీకు అర్థం కాకపోతే మాత్రం ఎక్కడ అర్థం కాలేదో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఏమన్నా వీడియోలో మిస్టేక్స్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకోవచ్చు. వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి షిఫ్ట్ బేస్డ్ జాబ్ అంటే డే అండ్ నైట్స్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇంక్లూడింగ్ నైట్ డ్యూటీస్ ఉంటాయి. డే డ్యూటీస్ ఉంటాయి. ఇంక్లూడింగ్ 24/7 రైల్వే ఆపరేషన్స్. అంటే మీరు 24/7 రైల్వేలో పనిచేయాలి. మీకు డే 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 షిఫ్ట్ అయితే డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్. రొటీన్ డ్యూటీ సిస్టమ్ అయితే ఉంటది. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం. సాలరీ గురించి మాట్లాడే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్లే లిస్ట్ అయితే ఉంది. ఒకసారి అవన్నీ ప్లే లిస్ట్ అయితే చూడండి. మీకు నచ్చిన పోస్ట్ ప్లే లిస్ట్ చూసి, వీడియో చూసి మీరు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మీకైతే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. బేసిక్ లెవెల్ 4 వచ్చేసి ఇది సెవెంత్ పే కమిషన్.
పే లెవెల్ వచ్చేసి 4 బేసిక్ పే అంటే మనకి రైల్వే అఫీషియల్‌గా మనకెంతిస్తదంటే 25,500 ఇస్తది. గ్రాస్ సాలరీ అంటే గ్రాస్ సాలరీ 35,000 నుంచెల్లి 40,000 వరకి అప్రాక్సిమేట్ ఒస్తది. 40 కన్నా ఎక్కువనే ఒస్తది. కానీ ఇక్కడ అప్రాక్సిమేట్ సాలరీ వచ్చేసి 35,000-40,000 అయితే ఒస్తది. అలవెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. డ్రెస్‌నెస్ అలవెన్సెస్ అనుకుంటూ పైసలిస్తారు. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ట్రావెల్ అలవెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం కెరియర్ గ్రోత్, ప్రమోషన్ గురించయితే క్లియర్‌గా మాట్లాడుకుందాం. ప్రమోషన్ బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగుంటాయి ఇలా. మీరు ఫస్టు ట్రాఫిక్ అసిస్టెంట్ అయితారా? దాని తర్వాత సీనియర్ ట్రాఫిక్ అసిస్టెంట్ అయితారు. దాని తర్వాత చీఫ్ కంట్రోలర్, దాని తర్వాత సెలక్షన్ కంట్రోలర్ అయితే మీరు అయిపోతారు. ఇక్కడ చూడండి ఒక పాయింట్‌లో మెన్షన్ చేసిన మీరు కంట్రోలర్స్ తోటి చాలా కోఆర్డినేట్‌గా ఉండాలని. స్టేషన్ మాస్టర్ నుండి కంట్రోలర్స్ తోటి కోఆర్డినేట్ ఉండాలంటే కోఆర్డినేట్ ఉండాలని. ఇక్కడ చూసిర్రా? ఇక్కడ మీరు ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఒక కంట్రోలర్ అయితే అయితారు. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ జాబ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటియో దాని గురించయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇక్కడ దాకా మన ఛానెల్ చూస్తే ఖచ్చితంగా మీరు మా ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మంచి రెస్పెక్ట్ ఉంటది సొసైటీలో మీకు. గుడ్ సాలరీ, అలవెన్సెస్ అయితే ఉంటాయి. కెరియర్ గ్రోత్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫింక్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ ఫింక్షన్ గురించి సెపరేట్ వీడియో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డిసడ్వాంటేజెస్ వచ్చి నైట్ డ్యూటీస్ ఉంటాయి. అలాగే టైమింగ్స్ అనేవి అనుకూలంగా ఉంటాయి. హై రెస్పాన్సిబిలిటీ ఉంటది. రైల్వే ప్రతి ఒక్క జాబ్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. అలాగే స్మార్ట్ జాబ్ మీకు ఇక్కడ స్కిల్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి. అందరితో మంచిగుండాలి. మంచిగుంటేనే మీరు ఏ గవర్నమెంట్ జాబ్‌లో అయినా క్లిక్ అయితారు. లేకపోతే మీ బిహేవియర్ చూసి మిమ్మల్ని అయితే జాబ్ నుంచెల్లి తీసేస్తారు. గుడ్ కమ్యూనికేషన్ అని ఎందుకు ఎన్ని సార్లు మెన్షన్ చేసినా అంటే ఖచ్చితంగా గుడ్ కమ్యూనికేషన్ అంటే చాలా మంచిగుండాలి అందరితోటి. ఉంటేనే మీకు పై లెవెల్‌లో ప్రమోషన్స్ వస్తాయి. అన్నీ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ అయితే మీకుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కొత్తగా చూస్తే మాత్రం ఒకసారి మీరు మన ఛానెల్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. అందులో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కటైతే వస్తది మన ఛానెల్‌లో. మీకు ఈ వీడియోలో నేనేమైనా మిస్టేక్ చేసినట్టు అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఫాస్ట్‌గా చెప్పినట్టయితే మాత్రం కింద మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఏమన్నా మిస్టేక్ ఉంటే దాన్ని నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా నేనైతే ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. జై హింద్.